అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. కొంచెం ఏనండి, జాగ్రత్తగానండి. పాద పరిచయం చాలాసార్లు చేశారు ఇప్పటికే మీరు. ఇప్పుడు ఒకరు వెళ్ళిన తర్వాత ఇద్దరు వెళ్తారు కదా, కడుక్కుంటాం. దానిలో నీళ్లు నిండుతాయి ఇద్దరు కడుక్కున్నాక. అదే నీళ్ళు ఉంచకూడదు. ఆ నీళ్ళని ఏం చేయాలంటే పారపోసేయాలి. ఇద్దరిది అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఎవరైతే ఇద్దరు కడుక్కుంటున్నారో మళ్ళీ నీళ్ళు పోసి కడుక్కోవాలి. తర్వాత టవలేమో చుట్టుకోవాలి. సరే, పాదాలు అంటే ఎక్కడుంటాయి మన శరీరంలో? పాదాలు ఎక్కడుంటాయి అయ్యా? కిందేనా, అడుగున కదా? అడుగునేనా, మధ్యలోనా? పాదాలు ఏది? మన పిల్లలు ఎవరు లేరు ఇక్కడ చూపిద్దామంటే. పాదాలు అంటే కింద ఉండేవి. చాలామంది నేను చూసినంతలో ఏం చేస్తారంటే పాద పరిచర్య పైన ఏదో నీళ్ళు ఇట్ట పోసి పాదాల మీద ఏదో చేయలేదని ఇట్ట పైన ఇట్టని వదిలేస్తారు. అలా కాదు, పాదాలు కడగాలి. పాదాలు, కాళ్ళు వేరు, బాగా పాదాలు వేరు, కాళ్ళు వేరు. వీటిని ఏమంటారు? పాదాలు. పాదాలు వేరు, కాళ్ళు వేరు. మనం కడిగేది కాళ్ళనా పాదాలనా? అది మళ్ళీ మోసే ఈ పాదాలా లేకపోతే కాళ్ళ? కింద అడుగునే ఏముంటాయి? పాదాలు. కనుక పాదాలని మీరు కడుక్కోండి. నీళ్లు కూడా మళ్ళీ ఫ్రెష్గా పోసుకొని కడుపుతూ టవల్ను తీసుకుని మనపూర్వకంగా చక్కగా చూడండి, ఇష్టపూర్వకంగా చేయండి. మా యేసు ప్రభు చేసి చూపించాడు. అయితే యేసు ప్రభు వారు మన ముందు అనుకున్నట్టుగా ఎవరి పాదాలు కడిగాడండి యేసు ప్రభు అన్న ఆ మాట? శిష్యులు పాదాలు కడిగాడు. యేసు ప్రభు వారంట చాలామంది వచ్చారు కదా, స్వస్థతలు పొందిన వాళ్ళు ఉన్నారు కదా, చచ్చి లేచిన వాళ్ళు ఉన్నారు, అలాగే దయ్యాల నుండి విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు, అనేకమైన వాక్యాలన్నీ ఎమ్మడించిన వాళ్ళు ఉన్నారు, రొట్టెలు తిన్న వాళ్ళు ఉన్నారు, ద్రాక్ష ఆ చేపలు తిన్న వాళ్ళు ఉన్నారు, అనేక వేల మంది వచ్చారు కదా. వాళ్ళందరి కాళ్ళు పాదాలు కడగలేదంట. ఎవరి పాదాలు కడిగాడంటే ఆయన? శిష్యుల పాదాలు అనండి. ఎవరి పాదాలు? అది శిష్యుడు అంటే అసలు ఎవరు? మనకి ఎప్పుడు ప్రశ్న. మళ్ళా శిష్యుడు అంటే ఎవరు? లేకపోతే మన నిజంగా యేసు ప్రభు శిష్యుడమో అవును? శిష్యులకుండే 7 లక్షణాలు నేను త్వరగా మీకు చూపిస్తాను, వివరించలేను కానీ మీకు చూపిస్తాను. యేసు ప్రభువారు వాళ్ళ పాదాలే ఎందుకు కడిగాడు, శిష్యుల పాదాలే ఎందుకు కడిగాడంటే శిష్యులకున్న 7 లక్షణాలు చాలా ఉంటాయి కానీ 7 ముఖ్యమైనవి చెప్తా. ఒకటి ఏమిటంటే లూకాసు సువార్త 6:39-40 చదివినా సరిపోద్ది. 40లో అక్కడ ఏమవుతుందంటే శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. అలాగే చాలండి. మత్తయి సువార్త 10:24లో కూడా ఇదే మాట ఉంటుంది. మత్తయి సువార్త 10:24, 25, 26 వరకు కూడా ఈ మాటలే ఉంటాయి. శిష్యుడు అనగా బహిరంగంగా యేసు ఎదుట లోబడి ఉంటాడు, అణిగి ఉంటాడు, మణిగి ఉంటాడు. శిష్యుడు అంటే అది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి శిష్యులు వాళ్ళందరూ కూడా సుంకపు గుత్తదారులు ఉన్నారు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే ధోనులు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు భార్య పిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారు, అంతస్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఒక విధంగా చూస్తే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? అసలు పశువుల పాకలో పడుకోబెట్టాడు. అందుకోండి పశువుల పాక అంటే ఈయన భూలోక విధమైన జీవితం చూస్తే యేసు ప్రభు ఏమో ఎలా కనబడుతున్నాడు? దరిద్రుడుగా ఉన్నాడు. వీళ్ళు ఎలా ఉన్నారు? లోక సంబంధంగా అన్నీ ఉన్నవాళ్ళే, కానీ ఎలా ఉన్నారు? యేసు ప్రభు దగ్గరకు వచ్చేవారికి మొత్తం అంతా వదిలేసేసి యేసుకు శిష్యులు చేస్తారు. పబ్లిక్గా యేసు ప్రభు కాళ్ళు కడుగుతున్నారు, పబ్లిక్గా యేసుకి పరిచర్య చేస్తున్నారు, ఆయన బట్టలు ముందుతున్నారు, ఆయనకి సేవలు చేస్తున్నారు, ఆయన ఏం చెప్తే చేస్తున్నాడు. ఇది శిష్యానికి అనుకున్న లక్షణం. మరి దేవుని బిడ్డలైన యేసుక్రీస్తుని నమ్మిన మనందరం కూడా ఉండవలసిందే ఈ లక్షణం. ఉన్నడే శిష్యుడు అవుతాడు.
శిష్యుడి తర్వాత ఏమవుతాడో తర్వాత చెప్తాను. ముందే క్రైస్తవులని ఎవరు అనబడలా. క్రైస్తవుడు అవ్వాలంటే ముందు శిష్యుడు అవ్వాలి. శిష్యుడు అవ్వాలంటే ఏ లక్షణం ఉంటుంది చెప్పండి? అణిగి మణిగి నేను ఈ భూమి మీద మీకు ఎంత ఆస్తులున్నా, క్రైస్తవులందరూ వినండి, మీకు ఎన్ని ఆస్తులున్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత పబ్లిసిటీ ఉన్నా, ఎంత బలగం ఉన్నా, అందం ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఎన్నున్నా, గురువు దగ్గర, దైవజనుడి దగ్గర మీరు అణిగి మణిగి ఉండాలి. అదే శిష్యుని యొక్క లక్షణం. నీకు బంగారం ఉండొచ్చు, సేవకుడి దగ్గర బంగారం లేకపోవచ్చు. మీకు సొంత ఇల్లు ఉండొచ్చు, సేవకుడికి ఏ ఇల్లు లేకపోవచ్చు. మీ దగ్గర కట్ల మనీ కరెన్సీ ఉండొచ్చు, కానీ దేవుని సేవకుడి దగ్గర ఏమి లేకుండా, అయినా దైవజనుడే మనకు గురువుగా ఉండాలి. అదే క్రైస్తవ శిష్యుడి యొక్క లక్షణం. ఆమె అర్థమవుతుందా? శిష్యులు కడిగారు, శిష్యులు పాదాలు ఎందుకు కడిగాడు ఇప్పుడు చెప్పండి? యేసుప్రభువు ఎందుకు కడిగాడు చెప్పండి? వాళ్ళల్లో ఉన్న లక్షణం ఏంటి? అణిగి మణిగి విధేయత, భూ సంబంధంగా ఎన్నున్నా వాటిని లెక్క చేయకుండా యేసు ప్రభు కోసం ఆయన దగ్గర అణిగి మణిగి ఉన్నారు కనుక శిష్యులయ్యారు. రెండో లక్షణం చెప్తా చూడండి. రెండవ లక్షణం మత్తయి సువార్త 13వ అధ్యాయము 47-52 వచనాలు మనం చూస్తే అక్కడే ఉంటుందంటే, పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధముల చేపలు పట్టిన వలన పోలిన ఆయన అందులో ఇక దొరికినప్పుడు వలలో పట్ట చేపలన్నీ తీసుకోడు. అందులో చెడ్డ చేపలు ఏం చేస్తారంట? పారేస్తారు. పనికిరాని ఉంటాయి, ముళ్ళ చేపలు ఉంటాయి, ఎందుకు పనికిరాని చేపలు ఉంటాయి, వాటిని పారేసి మంచి చేపలు తీసుకుంటాడు. దాన్ని ఎలా పోల్చాడంటే యేసుప్రభువు మంచి పదార్థాలతో, మంచి హృదయముతో, మంచి మనసుతో, మంచిగా ఎవరైతే ప్రయోజనకరంగా ఉంటారో అలాంటి వారిని ఆయన శిష్యులు అవుతారు. ఆమె ఇంకా కిందకి వెళ్తే ఏమని చూస్తారంటే 52లో శిష్యుడు కొన్న లక్షణం ఏంటంటే, తన దగ్గర ఏదైనా మంచి పదార్థం ఉందనుకో, మంచి ఏదన్నా గురువు పెట్టాలని ఆశపడతాడు. ఎవరికి అనండి? గురువు పెట్టాలనుకుంటాడు. మంచి శ్రేష్టమైన పదార్థాలు, దేవుని దగ్గర శ్రేష్టముగా అయిన మంచి పదార్థాలు మనకు దేవుడిచ్చిన ధననిధిలో నుండే, మనకిచ్చిన ఆస్తిలో నుండే, మనకిచ్చిన జీతంలో నుండే, మనకున్న కష్టాంజితంలో నుండి శ్రేష్టమైంది, బంధువులకు పెట్టిన దానికంటే, స్నేహితులు పెట్టిన దానికంటే, నువ్వు తినే దానికంటే శ్రేష్టమైంది గురువు వడ్డించాలి. ఇదే శిష్యుని యొక్క లక్ష్యం. మూడోది చూడండి, మత్తయి సువార్త 27-50 ఉంటుందండి. మత్తయి సువార్త 27:57 ఉంటుంది. 57, 58, 60 వచనాలు కూడా చదవచ్చు. ఇక్కడ యేసు ప్రభు శిష్యుడు ఈయన అరిమతయ యోసేపు అని ధనవంతుడు, చనిపోయాడు యేసయ్య. ఆయన డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి ఎవరు కూడా రాట్ల ముందుకి. అప్పుడు ఈ అరిమతయ యోసేపు తెగించి అని ఉంది. ఏం చేశాడు అమ్మా అనండి అయ్యా? తెగించి, మగవాళ్ళ గురించి చెప్తున్నాక ఏనండి, తెగించాడు. ఎందుకు తెగించాలి? యేసు ప్రభు పక్షంగా ఎవరన్నా మాట్లాడితే ఆయన కూడా ఏం చేస్తారు? ఆ సమయంలో శిక్షిస్తారు, దెబ్బలు కొడతారు, లేకపోతే ఏమైనా చేయొచ్చు. ఆయన తెగించాడంట, ప్రాణాన్ని తెగించి ఆ డెడ్ బాడీని అంటే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? యేసు ప్రభు దేహాన్ని తన కోసం సమాధి కట్టుకున్నాడంట. ముందే సమాధి కట్టుకున్నాడంట. ఆ కొత్త సమాధిలో యేసు ప్రభుని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి రాత్రి పొర్లించి భద్రపరిచాడు. ఆమేన్. ఏమండి, జీవంతో ఉండగా యేసయ్య దగ్గరికి వచ్చి ఎంతోమంది బాగుపడ్డారు, ఎంతో స్వస్థతలు పొందారు, మేలు పొందారు, ఉపకారాలు పొందారు. ఈయనైతే ఏం పొందాడో లేదు, అసలుగానే ధనవంతుడు ఈయన. కానీ యేసయ్య చనిపోయినాక ఆ యొక్క శవములాగా యేసయ్య ఉంటే అని ఎవరు కూడా ముందుకు రాకపోతే, మీరు జీవం కొన్న యేసు శరీరాన్ని నాకు కావాలంటే వెళ్ళి తీసుకొచ్చి, అది కూడా తనకు కానీ తన కోసమని కట్టించుకున్నటువంటి ఆ యొక్క
కొత్త సమాధిలో యేసు ప్రభు దేహం పెట్టాడు. శిష్యుడు తనకేమి ఇచ్చాడు గురువు, తనకేం చేశాడని చూడడం, నా గురువుకు నేను ఏం చేయాలి, అది కూడా దీన స్థితిలో, జీవము లేని పరిస్థితిలో, డబ్బు లేని పరిస్థితుల్లో, దిక్కులేని పరిస్థితుల్లో, బాధల్లో, వేదనలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడు శిష్యుడు. ఆశించి కాదు, అపేక్షించి కాదు, లాభం కోసం కాదు, గొప్ప కోసం కాదు, నా గురువు. ఇది ఇంకా ఏంటంటే 4 లక్షలు చెప్తున్నా చూడండి. ఇలా చెప్పుకుంటా వెళితే అక్కడ వస్తే చూడండి, లూకా సువార్త 14:25-26 చూద్దామనండి. లూకా సువార్త 14:25-26 ఏమంటే, బహుజన సమూహం ఆయనతో కూడా వెళుతున్నప్పుడు చదవండి. తిరిగి నా యొద్దకు వచ్చి ద్వేషించటం అంటే దీన్ని యథార్థంగా చాలా మంది అనుకుంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే బంధువులందరూ వదిలేయాలా, బంధువులందరూ తోసేయాలా, బంధువులందరినీ విడిచిపెట్టేలా. కాదు. అర్థం ఏంటంటే, ఇంకో చోట చెప్తాడు యేసు ప్రభువు, నాకంటే ఎక్కువగా ప్రేమించుకోవాలి అంటాడు యేసు ప్రభువు. అంటే ఎవరికంటే? యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమించొద్దని ఎవరు అన్నారు? ప్రేమించు. కానీ ఆయన ఇక్కడ ద్వేషించు అంటే, ద్వేషం అంటే వాళ్ళు ఏదో అసహించుకోమని కాదు దీని అర్థం. అంటే వాళ్ళ మీద కాదు, దేవుని మీదే నీ ప్రేమ ఉండాలి, దేవునికే నువ్వు ఎక్కువ విలువ ఇవ్వాలి, స్థానం ఇవ్వాలి. ఆయన మించినటువంటి బంధువు లేడు, స్నేహితులు లేడు, ఇంట్లోనే నా పిల్లలు లేదు, నా భార్య లేదు అన్నట్టు ఉండాలి. తర్వాత ఇంకా కిందకు వస్తే 14వ అధ్యాయంలో 27 వచ్చింది చదవండి. లూకా సువార్త 14:27లో, ఎవడైనను అది ఎప్పుడైతే మనం ఎవరికి దేవుడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి, బాగానండి, దేవుడికే విలువిచ్చి వీళ్ళందరినీ పక్కన పెడతామో మనకు తప్పకుండా ఏమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తాయి. ఏం చెప్పండి? వస్తేనా వారు మీకు వచ్చినాయి? కనుక రగులుతో ఉండేటువంటి అగ్ని ఏదో దహిస్తూనే ఉంటుంది, కాల్చేస్తూనే ఉంటుంది. అగ్ని పని అదే. మనం యేసుక్రీస్తు వెలిగించిన దీపం, మండుచూ ప్రకాశించే ద్వితీయం. మన వెలుగు కొందరికేమో వెలుగుగా ఉంటుంది, కొందరికేమో నిప్పులాగా ఉంటుంది, కొందరికి భయంకరంగా ఉంటుంది, కొందరికేమో ఆహా అనిపిస్తుంది. వెలుగు కదా మనం. ఆమె ఆహా అన్నవాళ్ళే మనవాళ్ళు, అమ్మో నాయనో అన్నవాళ్ళు మనకు తగిన వాళ్ళు కదా పో అన్న. ఇక్కడ సిలువ శ్రమ, సిలువ అనగానే శ్రమ. ఎప్పుడైతే మనము అందరు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకుండా ప్రభువునే ప్రేమిస్తూ ఉంటామో, అప్పుడు అందరూ కూడా మనకు వాళ్ళు ద్వేషిస్తారు, వాళ్ళు తిరస్కరిస్తారు, మనల్ని వాళ్ళు వెలేస్తారు, వాళ్ళు మేమేం తక్కువ అన్నాడు. వాళ్ళు మన పండగలకు రారు, మన ఫంక్షన్లకు రారు, మన స్నేహాలకు రారు, మన ఇంటికి రారు, మన దోస్తానం చేయరు. అయినా పర్లేదు, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని వాళ్ళే ఆ విధంగా రుజువు చేస్తున్నారు, ప్రూఫ్ చేస్తున్నారు అని అనుకోవాలి మనం. నేను దేవుని నమ్మినందుకు, దేవుని విషయంలో వాళ్ళు నన్ను అసహించుకుంటున్నారా, వెలివేస్తున్నారా, తిరస్కరిస్తున్నారా, హింసిస్తున్నారా, అబద్ధంగా చెడ్డ మాటలను పలుక్కుంటున్నారా, పలుక్కొని యేసు రక్తమే జయమని ఆనందించాలి, సంతోషించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది సంతోషం. అది శిష్యుల లక్షణాలండి ఎన్ని. ఇంకో మాట చదవండి, ఇంకో మాట కూడా చదివి నేను ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 19:27 చదవండి. యోహాను సువార్త 19:27 అక్కడేముందండి? బాధ్యత వహిస్తారు. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ తన తల్లిని ఎవరికి అప్పగించాడు? అందరికి అప్పగించడం వల్ల అందులో మళ్ళీ ముఖ్యమైన శిష్యుడు ఉన్నాడు, యోహానుకి అప్పగించాడు. శిష్యుడు అనగా ఏం చెప్పండి? బాధ్యతలు. ఇక్కడ ఏంటంటే
మరియ బాధ్యత అని కాదు, యేసు ప్రభు బాధ్యతలను అనగా సేవకుని బాధ్యతలు, సేవకురాలి బాధ్యతలు కొన్ని సమయాల్లో అందరికీ ఇవ్వరు. నమ్మకమైన శిష్యులు అనుకున్న వారికి చెప్పబడతాయి. చెప్పిన నమ్మకమైన మంచిగా అర్థం చేసుకున్న వాళ్ళకే ఫోన్ వెళ్తుంది, ఫోన్ చేస్తారు, ఫోన్ వస్తుంది, అలాంటి వారికి చెప్తారు, మిగతా వాళ్ళకి చెప్పరు. చాలామంది ఉంటారు అభిమానులు, చాలామంది ఉంటారు మమ్మల్ని ఎరిగిన వాళ్ళు. అందరికీ చెప్పం మా కష్టాలు, ఆమె అందరికీ చెప్పం మా బాధలు. ఎవరికైతే చెప్పినప్పుడు అమ్మో ఈ దేవుడిచ్చిన అవకాశం కానీ బాధ్యత శిష్యులైతే నువ్వు పోస్తావు. ఇక నేను ముగిస్తున్నాను. చాలా చాలా విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కనుక శిష్యులు లక్షణాలు మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే అణిగిమణిగి ఉండండి. ఏంటండి చెప్పండి. మీకంటే సేవకులు డబ్బు లేని వాళ్ళు అయి ఉండొచ్చు, మీకున్న గృహాలు, వస్తు సముదాయము, ఆస్తులు, లేక ఈ లోకములో ఏదైనా గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు. కానీ సేవకుడికి ఏమీ లేకపోయినా గురువే కనుక దేవునికి శిష్యుడు లోబడాలి. క్రైస్తవులారా మీరందరం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ మాట దగ్గర విషయం కదా మీరు ఇప్పుడు అర్థమైపోతే అపోస్తుల కార్యం 11:26 రండి. అందరూ తెరవాలి ఈ మాట. చదువున్న ప్రతి ఒక్కరు తెరవండి. పెన్నుంటే రాయండి గట్టిగా. 11వ అధ్యాయము 26వ వచనం. 11:26 అక్కడ ఏముందంటే వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. అమ్మమ్మ మొట్టమొదట అంతియొకయలో శిష్యులు, అది శిష్యులు అక్కడ ఉన్న 10 సార్లు అనండి. శిష్యులు క్రైస్తవులు అనబడేది. అందరూ చెప్పండి. శిష్యులు క్రైస్తవులు అనబడేది. శిష్యులు క్రైస్తవులు అనబడేది. శిష్యులు క్రైస్తవులు అనబడేది. క్రైస్తవులు అంటే ఎవరు అనండి. అది ప్రశ్న. క్రైస్తవులు అంటే ఎవరు? అది క్రైస్తవులు అంటే ఎవరు? మరి మీరు క్రైస్తవులేనా? ఇట్టెట్ట కాదు, ఎస్ అన్న నోడుతుంది. మీరు క్రైస్తవురాలేనా? అమ్మ నువ్వు క్రైస్తవు, సైలెంట్గా గట్టిగా చెప్పు. ఆమేన్. ఇందిరమ్మ ఇల్లు ఉందా? ఇందిరమ్మ ఇల్లు ఉందా మీకు అని అంటే మీరేం చెప్తారు? ఇట్టెట్టు అంటారా? మీకు ఇందిరమ్మ ఇల్లు ఉందా అని వచ్చేసి అడిగాడు అనుకో, ఇప్పుడు దగ్గర గట్టిగా చెప్తాను, లేదండి బాబోయ్ మాకు లేదండి, అప్పుడే ఓ నాయన అని రాసుకునే వరకు కానీ ముద్ర పడే వరకు కూడా పీడించి పాడేస్తాను. ఇది కూడా అడుగుతున్నా, మీరు క్రైస్తవులేనా అయ్యా? అది ఆయన చూడు తలెట్టు చెప్తున్నాడు. క్రైస్తవుడిని అను, ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుడిని. క్రైస్తవుడు అంటే ముందు ఏముండాలి అంటే నువ్వు శిష్యుడు అయితేనే తర్వాత క్రైస్తవుడు అవుతుంది. మరి శిష్యుడు అంటే ఏ లక్షణాలు ఉండాలి? ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా మళ్ళా మరి వినండి. మెసేజెస్ మన యూట్యూబ్ ఛానల్ ఉందిగా, కాస్త వినండి. ఆ చెవులో పెట్టుకుని ఆ చెవులు పోటీ వచ్చేది, చెవులు నొప్పులు పుట్టేదట, ఆ పాటలు ఈ పాటలు అవి చూడమాకండి. ఎప్పుడైనా కాస్త వింటే పవిత్రమైన పరిశుద్ధమైన దేవుని మాటలు డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదైనా ఖాళీ టైం దొరికినప్పుడు కాస్త మన దేవుని మహాకృప మనకు ఛానల్ ఉంది, చాలామందికి లేదు, మనకుంది. 11,000 చిల్లరగా అనేక మంది ఈ చూస్తున్నారు, ఎంతోమంది వింటున్నారు. విదేశాల్లో, బయట దేశాలు, అనేక ఖండాలు, మనం వెళ్ళినటువంటి దేశాలు, అసలు మనం ఎప్పుడు వెళ్ళాం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది మెస్సియా స్వరం అనేటువంటి ఛానల్ ద్వారా వాక్యాలు వింటున్నారు. ఈ వారం వాక్యం రావట్లేదేంటి? ఈ వాక్యం ఆదివారం మెసేజ్, బుధవారం మెసేజ్ అయినా బయట వాళ్ళు అడుగుతున్నారు. అందుకని ఇంత ప్రయాసపడుతున్నాం. ఇక మామూలుగా ఉచితంగా జరిగే పని కాదు, దీనికి ఎంతో ఖర్చులు ఉంటాయి, ఎంతో ప్రయాసం ఉంటుంది. మీరు అందరూ ప్రార్థిస్తున్నారు, అందుకు వందనాలు మీకు. ఇంకా మీరు ప్రార్థించాలి, మీరు కూడా వినాలి. శిష్యుని యొక్క లక్షణాలు నేను చెప్పాను. మరి ఈ లక్షణాలు ఉంటేనే మనం ఏమవుతాం?
చెప్పండి, ఏమవుతాం? క్రైస్తవులమో. అది దేవుడు మిమ్మల్ని దీవించుగాక.